నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలీసులు కొట్టడం వల్లే ఏడుకొండలు మృతి చెందాడు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఏడుకొండల మృతదేహాన్ని చూపించాలంటూ డాక్టర్లతో వాగ్వాదానికి దిగిన మృతుని బంధువులు. రాపూరులో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మి కుటుంబ సభ్యులను కాపాడిన పోలీసులు. పోలీసుల వేగవంతమైన స్పందనతో అభినందించిన గ్రామస్తులు. పేదరికం చదువులకు అడ్డం కాకూడదు. 7,000 మంది పేద విద్యార్థులకు తమ సొంత నిధులతో సైకిళ్లను ఇవ్వనున్న మంత్రి నారాయణ. గూడూరు 2వ పట్టణంలోని ఇంద్రమ్మ కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా అమావాస్య పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. పోలీసులు కొట్టడం వల్లనే ఏడుకొండలు మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని చూపించాలని హాస్పిటల్ వద్ద వారు డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. మనుబోలు పోలీస్ స్టేషన్ పై లాకప్ డెత్ ఆరోపణలు వస్తున్నాయి. మనుబోలు మండలంలోని చెరుకుమూడిలో బొల్లి ఏడుకొండల అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బంగారం దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టడంతోనే ఏడుకొండలు మృతి చెందినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడిని గత 5 రోజుల క్రితం మనుబోలు పోలీసులు దొంగతనం కేసులో స్టేషన్ కు తీసుకువచ్చారని, అప్పటి నుండి అతని సమాచారం కుటుంబ సభ్యులకు తెలవలేదని మృతుని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే పోలీసులు మాత్రం ఏడుకొండలు గ్రామానికి సమీపంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో చనిపోయినట్లు పోలీసులు తెలియజేశారు. మృతుడు ఏడుకొండలను పోలీసు వాహనంలో హాస్పిటల్ కు తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుని బంధువులు గూడూరు ఏరియా ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మృతదేహాన్ని చూపించాలని హాస్పిటల్ ఎదుట ఆందోళన నిర్వహించి డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. ఎప్పుడు చేయలేదు సార్. నా తమ్ముడు ఈ ఒక్క దొంగతనానికి నా తమ్ముడిని చనిపోయారా? ఫోన్ కూడా చేయలేదు సార్ మా ఊళ్ళో. సార్ మేము మా బాధలు సార్. నా తమ్ముడిని వదలలేదు సార్. వాళ్ళు వదిలేమో నీ తమ్ముడిని కాడుకొచ్చారని నన్ను అడిగాను సార్. నా తమ్ముడిని వదలలేదు సార్. వదలకుండా చంపేశారు సార్. వాళ్ళు నటించారు సార్. అట్లా నటించి వచ్చి నష్టమైంది సార్. వాళ్ళకి వచ్చి మా అమ్మకి నలుగురు పుట్టారు సార్. రాపూరు పట్టణంలోని అరుంధతి వాడలో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన మల్లవరం లక్ష్మి తన 2 కుమార్తెలతో కలిసి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానికులు 112కు సమాచారం అందించగానే రాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని ఇంటి కిటికీ రేకులు తొలగించి లోపలికి ప్రవేశించి ముగ్గురిని సురక్షితంగా రక్షించారు. పోలీసుల వేగవంతమైన స్పందనతో ముగ్గురు ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రాపూర్ పోలీసు వారి సేవలను అభినందించారు. వెళ్ళిపోయిన
నాయనమ్మ నువ్వా? ఏం పేరు నీ పేరా? ఇంటి పేరుమా? ఇంటి పేరు చెప్పేదానికి ఏమి? మీ ఇంటి పేరు ఏం పేరా? నీ పేరు వెంకటమ్మా? భర్త పేరు? నాయనమ్మ నువ్వా? ఏం పేరు నీ పేరా? ఇంటి పేరుమా? ఇంటి పేరు చెప్పేదానికి ఏమి? మీ ఇంటి పేరు ఏం పేరా? నీ పేరు వెంకటమ్మా? భర్త పేరు? పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో నారాయణ గ్రూప్స్ మరో బృహత్తర సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ హైస్కూళ్లలో చదువుతున్న 7,000 మంది విద్యార్థుల కోసం మంత్రి నారాయణ కుటుంబ సభ్యుల సొంత నిధులు 6 కోట్ల భారీ వ్యయంతో కొనుగోలు చేసిన సైకిళ్లను పంపిణీ చేసిన కార్యక్రమానికి స్థానిక వీఆర్సీ మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మంగళవారం రాత్రి స్వయంగా పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిఈఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. మీరు పక్కన ఎత్తుకోండి రా. కార్పొరేషన్లో ఏదైతే ఈరోజు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు, జడ్పీ స్కూల్స్ కావచ్చు, దాంట్లో ఆల్మోస్ట్ అందరూ పేద విద్యార్థులు చదివేది. ఈ పేద విద్యార్థులకి వాళ్ళ ఇంటి నుంచి రావటానికి పోవటానికి సౌకర్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ సైకిల్స్ ఇవ్వాలని నేను మా పిల్లల్ని అడగటం, మా పిల్లలకి చెప్పడం, వారు వెంటనే దానికి శాంక్షన్ చేయటం, వారి యొక్క సొంత డబ్బులు, ఇది సిఎస్ఆర్ కూడా కాదు, వాళ్ళ సొంత ఆదాయం నుంచి యాక్చువల్గా మా పిల్లలు షర్ణి కావచ్చు, సింధు కావచ్చు, అల్లుళ్ళు ఇద్దరు కావచ్చు, వాళ్ళందరూ యాక్చువల్గా దాన్ని యాక్సెప్ట్ చేసి నెల్లూరులో 8, 9, 10 చదివే విద్యార్థులు దాదాపు 7,000 మంది ఉన్నారు. దాదాపు 7,000 మందికి యాక్చువల్గా సైకిల్ ఇస్తున్నాం. తర్వాత డిసెంబర్లో కానీ లేదా సంక్రాంతి అప్పుడు కానీ 7th నుంచి 8th వచ్చే పిల్లలకి ఇస్తాం. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి 6th, 7th పిల్లలకి సైకిల్ కరెక్ట్ కాదని ఎక్కువ మంది చెప్పడంతో యాక్చువల్ 8th, 9th, 10th ఇస్తున్నాం. ఐదర్ డిసెంబర్ ఆర్ జనవరి అదొక 3,000 సైకిల్ ఉంటాయని చెప్పారు. 10,000 సైకిల్ యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఒక్కటే చెప్పేది, ఈరోజు నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుడిని, ఈ రాష్ట్రానికి మున్సిపల్ మంత్రిని. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఖచ్చితంగా నెల్లూరు గడ్డకి చేయాల్సిన నైతిక బాధ్యత నాది. ఎందుకంటే ఒక చిన్న కుటుంబం నుంచి ఈ స్టేజ్కి వచ్చాను.
అందుకని ఈరోజు నెల్లూరులో తీసుకుంటే డెవలప్మెంట్ అందరికీ తెలిసిందే. ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా ట్రీ ప్లాంటేషన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ ఎవరు అడగల. స్కూల్స్ని ఎవరు అడగల, నాకే నేనే చేసేస్తున్నా. స్కూల్స్ని ఎవరిని అడగల, ఎవరు నన్ను అడగలేదు చేయమని. నాకై నేనే ఎలక్షన్ ముందు ఒకటి చెప్పా, విఆర్ఐ స్కూల్ ఓపెన్ చేస్తానని. కానీ దాన్ని బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ లెవెల్ తీర్చిదిద్దాం. ఇంటర్నేషనల్ కంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. కానీ దాన్ని కూడా వచ్చి చూసి వైసీపీ నాయకులు దాని మీద కూడా కామెంట్ చేశారు. విఆర్ఐ స్కూల్ మీద అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్న వైసీపీ నాయకులారా కబడ్డారంటూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు హెచ్చరించారు. నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటాచల మండలం నాయకులు పొట్లూరు సుబ్రహ్మణ్యం, మనుబోలు మండల నాయకులు శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు. రెండు మూడు రోజుల క్రితం పేర్ని నాని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమాని ఒకసారి చూడాలా అని చెప్పి అంటే తెలంగాణలో వెళ్ళి చూసి రావడం జరిగింది. ఇటీవల ఆ బిడ్డ చనిపోవడం కూడా జరిగింది. అయితే ఆ రోజు ఆ పేర్ని నాని మాట్లాడిన మాట ఆ బిడ్డను కోల్పోయినటువంటి ఆ కుటుంబం గోష్ట తగలకుండా ఉంటదా? ఈ రోజు ఆ బిడ్డను తెచ్చేయగలరా మీరు? ఎంతో మనోధైర్యంతో ఆ బిడ్డ పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత ఎంతో ధైర్యంగా ముందుకు రావడం. మీరు మాట్లాడిన మాటలు వినిన తర్వాత ఎవరికైనా సరే మనసు చెలించిపోద్ది, విరిగిపోద్ది, మానసికంగా కుంగిపోతాడు. మరి అది కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ పేరుని నాని. అదే విధంగా అంబటి రాంబాబు, ఈయన ప్రతిదానికి కూడా నేను ముందొస్తా, నేను ముందుంటా అని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కోడి కత్తి గుచ్చుకోగానే తెలంగాణకి పారిపోలా. ఒక రావణ్కి సపోర్ట్ చేస్తారు, హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా, శ్రీరామచంద్రమూర్తిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఒక రావణ్ణి వెనకేసుకొని వస్తారు, ఒక జడ్డా శ్రావణ్ని వెనకేసుకొని వస్తారు, ఒక ప్రకాష్ రాజుని వెనకేసుకొని వస్తారు. అంటే వీళ్ళందరినీ కూడా మీరు తయారు చేసి పెట్టుకొని ఉండరా అస్త్రాల్లాగా పవన్ కళ్యాణ్ గారి మీద వదలనాటికే. ఈ కలియుగంలో ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో, ఆ వీరాంజనేయ స్వామి అంజనీ పుత్రుడు వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. గూడూరు 2వ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా హోమాలు, పల్లకి సేవ, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. आदित्यवर्णे तपस्तु भारे सर्वाणि रूपाणि विग्रहणमतयः भवति कान्यपन्दायनाय विद्यते यज्ञेन यज्ञमन्देवाः देवतिः ओ देवेभ्यो आतमति ओ देवानां प्रोदः ओ रो नन्दो अत्याधिकाजं तार्यानुपर्यः साध्यानुभेषे तस्मात् यज्ञासर्वोधाजं पशोस्ताक्षिक्रेवा युव्यानो तस्मात् अजायन्ते एकैजायोपयातः गावो अजक्तते तस्मात् जाता अजमनिजान अममनिजान सर्वमनिजान स्वाहा ओम तच्चम्यो राम महालक्ष्मी हेदो लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं विन्देयं दामश्वं पुरुषानहं स्वाहा प्रागारामार्गान्तरन्त्यं रुक्तां तर्पयन्तीं स्वाहा पद्मे स्थितां पद्मवर्णां तां వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పోలీసులు కొట్టడం వల్లే ఏడుకొండలు మృతి చెందాడు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఏడుకొండలు మృతదేహాన్ని చూపించాలంటూ డాక్టర్లతో వాగ్వాదానికి దిగిన మృతుని బంధువులు. రాపూర్లో కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మి కుటుంబ సభ్యులను కాపాడిన పోలీసులు. పోలీసుల వేగవంతమైన స్పందనతో అభినందించిన గ్రామస్తులు. పేదరికం చదువులకు అడ్డం కాకూడదు. 7,000 మంది పేద విద్యార్థులకు తమ సొంత నిధులతో సైకిళ్లను ఇవ్వనున్న మంత్రి నారాయణ. గూడూరు 2వ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా అమావాస్య పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.